క్వశ్చన్ ఏంటంటే అది మన చిలిపి అడగా నేను చిలిపిగానే అడుగుతాను సార్. మీరు చిలిపిగానే ఉంటారు. మంచి కూడా నీకే డేంజర్. సార్ అది మన ముందే ఉంటది కానీ మనకి కనిపించదు సార్. అదేంటి? కళ్ళు మూసుకుంటే ఏది కనపడదు. పోలా అదిరిపోలా సార్ మీ టైమర్ స్టార్ట్ అవుతుంది సార్. మన కళ్ళ ముందే ఉంటుంది, మనకు కనపడదు. మనకు ముందే ఉంటుంది కానీ అది మనకు కనిపిస్తుంది. గాలి అంటే గాలి బెలూన్లో ఉంటాయి కనిపిస్తుంది కదా సార్. బెలూన్ ఉబ్బినట్టు గాలి కాదు సార్. గాలి కనపడదు. చిలిపితో మిక్స్ చేయండి సార్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రంగరించమంట చిలిపితనం రంగరించి. ఏ పాండురంగా రంగరించు. వచ్చే కమాన్ అవాహయామి. మీరు చెప్పగలరు సార్. టైమర్ స్టార్ట్. ఏమిటా టైమర్ అంటే టైమర్ ఒకటి కనిపెట్టాడు. ఆదిత్య 369 లో వాడారు కదా సార్ మీ టైమర్ ది. టైమింగ్ చెప్పేమంటారా? భవిష్యత్ సార్, ఫ్యూచర్ మన ముందే ఉంటుంది కానీ అది మనకు కనపడదు. ఒప్పుకోండి. అధ్యాసాలు మనం దాన్ని మంచుకోవచ్చు. సరే సార్ ఇంకొక అయితే అయితే నాకు గిఫ్ట్ వాచర్ ఈజ్ గిఫ్ట్ వాచ్. నెక్స్ట్ ఈ పొడుపు కదా ఇదే పనే. నాకేం తోయదు సార్, బోర్ కొడుతుంది అందుకని. ఈ పొడుపు సరే సార్ మీరు నేను చెప్పిన ఆన్సర్ నువ్వు ఒప్పుకుంటే మీరు అడగండి. నువ్వు ఏమని అడుగున్నాను పొడుపు కదా. సరే సార్ మీరు అడగండి సార్. ఇప్పుడు ఏదైనా మాకు చేయింది రాదు. అంతే నా పొడుపు కథలు కాదు, మేమంతా పొడుపు కథలు. సరే సార్ ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మంది వస్తున్నారు సార్. వాళ్ళకి మీరు ఏమన్నా ఒక సలహా ఇవ్వండి సార్. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు సార్ మైండ్ వాయిస్ ఉంది సార్ మాకు. మేము మా ఇష్టం వచ్చి నువ్వు చేసుకుంటాం. చెప్పండి సార్ ఒక్క సలహా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక మంచి సలహా సార్. ఒక మంచి సలహా సార్. ఇప్పుడు అది చెప్తాను. అలాగనమాట. నాకు అర్థం కాలేదు సార్. అది మైండ్ వాయిస్ మనం వేసుకోవాలి, మనకు నచ్చింది మనం వేసుకోవాలి అంతే. భవిష్యత్తు గురించి ఏమన్నాను, మన చేతుల్లో ఉందన్నాను. అదన్నమాట. సూపర్ సార్, సూపర్ సార్. రెండు క్వశ్చన్కి ఎలా కలిపేసి ముడేసి సూపర్ సార్. కరెక్ట్ కదండి. థ్యాంక్ యూ సార్. Hey, hi. So, a funny question for you. Don't think too much, okay? If you don't think too much, you'll get the answer. Okay. ఒక అడవిలో ఒక ఏనుగు, చీమ, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు. पुलिस जो का खेल खेल रहे हैं. वाह वाह वाह. तो अभी हाथी पुलिस है, मतलब एंड चोर है. तो अब तेलुगु में बात करूं क्योंकि इतना हिंदी नहीं आती. इससे ज्यादा हिंदी नहीं है. సో చీమ వెళ్ళి దాక్కోవాలి కదా. అడవిలో ఒక గుడి కూడా ఉంది. ఆ గుడిలోనే చీమ దాక్కుందని ఏనుక్కి ఎలా తెలుసు?